ఒక ఊరు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ సిటీకి వచ్చారు. ఇద్దరు కలిసి బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ ని స్టార్ట్ చేశారు. తక్కువ టైంలోనే హోటల్ బాగా క్లిక్ అయ్యింది. వచ్చిన ప్రాఫిట్ ని సగం సగం షేర్ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత అందులో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. రెండో వాడు లేకపోతే డబ్బంతా నాకే దక్కుతుంది కదా. ఈ దుర్బుద్ధితో విషం పెట్టి రెండో వాడిని చంపేస్తాడు. ఆ తర్వాత అతను హ్యాపీగా ఉండసాగాడు. ఇల్లు పొలాలు కొనుక్కున్నాడు. అందమైన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని పెరిగి పెద్దయ్యాక పై చదువులకు విదేశాలకు పంపించాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ కొడుక్కి తెలియని ఒక పెద్ద రోగం వచ్చింది. ఆ రోగానికి అయ్యే ఖరీదైన వైద్యం కోసం అతని ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇల్లు పొలాలు అన్ని అమ్ముకున్నాడు. చివరికి హోటల్ కూడా అమ్ముకున్నాడు. కొడుకు చివరి క్షణాల్లో మాట్లాడుతూ తన తండ్రిని, నన్ను గుర్తుపట్టావా నాన్న అని అడిగాడు. హా, నువ్వు నా కొడుకువి అన్నాడు తండ్రి. కానీ కొడుకు, నేను నీ కొడుకుని కాను. ఏ డబ్బు కోసం అయితే దుర్బుద్ధితో 20 ఏళ్ల కిందట ఏ ఫ్రెండ్ అయితే చంపేశావో అతనే నేను. నా వాటా నేను తీసుకోవడం కోసం నీ కొడుకు రూపంలో వచ్చాను. నా వాటా నేను తీసుకున్నాను, పనైపోయింది, వెళ్ళిపోతున్నాను అని కన్ను మూస్తాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, వేరే వాళ్ళ హక్కుల్ని లాక్కొని, వేరే వాళ్ళ కష్టాన్ని అనుభవించి, వేరే వాళ్ళని కష్టపెట్టి, నమ్మిన వాళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బుకి, గౌరవానికి ఏదో ఒక రోజు బ్రతికుండంగానే దానికి 100 రెట్లు విలువ కట్టాల్సి వస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి.